వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్, కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు ఏపీలో అంటే, ఏపీలోనే కాదు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎవరు అంటే ఖచ్చితంగా ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ పేరే చెప్తారు. ఎందుకంటే ఆయన చేసేటువంటి ట్వీట్ కావచ్చు, ఆయన చేసేటువంటి కామెంట్స్ కావచ్చు, అన్నీ కూడా ఒక డిఫరెంట్గా ఉంటాయి. సినిమాల పబ్లిసిటీ కూడా ఆయన డిఫరెంట్గా చేస్తారు. ఏ సినిమా పబ్లిసిటీ చూసినా కూడా జనరల్గా జరిగేటువంటి పబ్లిసిటీ కాకుండా ఆయన చేసేటువంటి పబ్లిసిటీ డిఫరెంట్గా ఉంటుంది. ఆయన చేసేటువంటి డైలాగ్స్ వైల్డ్గా ఉంటాయి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, ఒక డిఫరెంట్గా వెళ్ళిపోతారు. ఆర్జీవి అంటేనే ఆర్జీవికి ఫ్యాన్స్ కూడా ఒక డిఫరెంట్ ఫ్యాన్స్ ఉంటారు. సో ఆర్జీవి ఆ విధంగా తనకంటూ ఓ ప్రత్యేకతను, అంటే ఆయన సినిమా హిట్ అయినా ఫట్ అయినా ఎలా ఉన్నా కూడా ఆయన చేసేటువంటి కామెంట్స్ అనేది మాత్రం నంబర్ వన్గా, అంటే ఒక కాంట్రవర్సీకి నంబర్ వన్గా ఉంటాయి. ఖచ్చితంగా కాంట్రవర్సీకి, వివాదాలకు నంబర్ వన్గా ఉండేటువంటి కామెంట్సే చేస్తారు వర్మ. అంటే ఎవరైనా కాదు అని చెప్పేటువంటి వాళ్ళు ఉండరు. అయితే అది చూసే దృష్టిని బట్టి ఉంటుంది. నా తప్పు కాదు అని వర్మ అయితే తన వైపు నుంచి సమర్థించుకుంటారు. సో ఇటువంటి కామెంట్స్ చేసేటువంటి వర్మ ఇప్పుడు లేటెస్ట్గా చేసినటువంటి ట్వీట్ వైరల్గా మారిపోయింది. గత కొంతకాలంగా, అంటే ఎన్నికలకు ముందు కూడా చంద్రబాబు నాయుడు, ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు మీద, అలాగే పవన్ కళ్యాణ్ మీద, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద, అలాగే నారా లోకేష్ మీద వివాదాస్పద కామెంట్స్ చేయడం, దీని మీద 9 ప్రాంతాల్లో కేసులు నమోదు చేయడం కూడా జరిగింది, అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు రీసెంట్గా ఆయన చేసినటువంటి ఒక కామెంట్ మళ్ళీ వైరల్గా మారిపోయింది. కామెంట్ అంటే ఇది ట్వీట్. ఈ ట్వీట్ అయితే వైరల్గా మారింది. అసలు ఏంటి ట్వీట్ అంటే, పుష్ప 2 రిలీజ్ నేపథ్యంలో ఆయన చేసినటువంటి ట్వీట్ అనమాట ఇది. హే అల్లు అర్జున్, పుష్ప 2 అనేది వైల్డ్ ఫైర్ కాదు, ఇది వరల్డ్ ఫైర్. సో చాలా చక్కటి మాట అయితే యూజ్ చేశారు ఇక్కడ. హే అల్లు అర్జున్, పుష్ప 2 అనేది వైల్డ్ ఫైర్ కాదు, ఇది వరల్డ్ ఫైర్. ఇక్కడ వరకు బాగానే ఉంది, అంటే సున్నితంగా ఉంటుంది. దాని తర్వాత ఇది డిఫరెంట్గా ఉంటుంది, మోతాదు పెరుగుతుందనమాట. బాక్స్ ఆఫీస్ మానియాను సృష్టించేందుకు ఒమేగా శక్తిగా అల్లు మెగా. సో మెగా అనేది మామూలుగా మెగా హీరోస్ కింద పరిగణిస్తారు అందరినీ కూడా, అల్లు ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళని. అందువల్ల అల్లు మెగా అనేటువంటి ట్యాగ్ లైన్ని ఆయన యూజ్ చేయడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో అల్లు మెగా అనేది తీసేసి అల్లు తనకు తాను ఆర్మీ అని ఆయన పెట్టుకొని తనకు తాను ఓన్గా ముందుకెళ్తూ ఉన్నారు. మరి ఈ మెగా అనేది ఎందుకు ట్యాగ్ లైన్ పెట్టారు అనేదాన్ని ఇప్పుడు చూద్దాం. అల్లు అర్జున్ నిస్సందేహంగా భారతదేశంలో నంబర్ 1 సినిమా, అంటే 1913 నుంచి 101 సంవత్సరాల్లో భారతదేశపు అతిపెద్ద మెగాస్టార్ ఎవరు అంటే అది వన్ అండ్ ఓన్లీ అల్లు అర్జున్ అని చెప్పొచ్చు అనే విధంగా ఈయన ట్వీట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది వైరల్గా మారిపోయింది. ఇది అందరినీ హట్ చేసేటువంటి విషయం. ఇటు బాలీవుడ్లో తీసుకుంటే టాప్ స్టార్స్ ఉన్నారు, సల్మాన్ ఖాన్ ఉన్నారు, షారూఖ్ ఖాన్ ఉన్నారు, తర్వాత అమీర్ ఖాన్ ఉన్నారు, ఇట్లా చాలామంది ఉన్నారు. తమిళ ఇండస్ట్రీ తీసుకుంటే సూపర్ స్టార్ రజనీకాంత్ ఉన్నారు, విజయ్ ఉన్నారు, సో కమల్ హాసన్ ఉన్నారు, చాలామంది స్టార్స్ ఉన్నారు. తెలుగు ఇండస్ట్రీ తీసుకుంటే తెలుగు ఇండస్ట్రీలో కూడా ప్రభాస్ ఉన్నారు. ఇటు మన మెగాస్టార్ చిరంజీవి ఉన్నారు. అందరికీ మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ నుంచి కూడా మెగాస్టార్ అని ఆయనే పిలుస్తారు. సో మెగాస్టార్ చిరంజీవి ఉన్నారు, నాగార్జున ఉన్నారు, బాలకృష్ణ ఉన్నారు, వెంకటేష్ ఉన్నారు ఇటు తెలుగు ఇండస్ట్రీలో. ఈ విధంగా అన్ని దగ్గరలో కూడా చాలామంది స్టార్స్ ఉంటే ఒక్క ఫిలింతోనే ఈయన 101 సంవత్సరాల్లో ఇటువంటి స్టార్ లేడు అని ఒక కామెంట్ పెట్టి వదిలేశారు. ఇప్పుడు ఇది వైరల్గా మారింది. మిగతా ఎవరైతే స్టార్స్ ఉన్నారో వాళ్ళ అభిమానుల్ని హట్ చేసేటువంటి విషయం అనమాట. అలాగే ఇంకొక ఫైనల్ ట్వీట్, ఆల్ ఇండియా ఇండస్ట్రీ హిట్ ఇచ్చినందుకు అల్లు అర్జున్ మరియు టీంకి అభినందనలు, అల్లు మెగా 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 మెగా. అంటే అల్లు ఒక్కడు మెగాస్టార్ అనేటువంటి విధంగా ఒక ట్వీట్ అయితే ఆయన చేయడం జరిగింది. ఆయన ఏ ఉద్దేశంతో చేశారు అనేది ఆయన ఉద్దేశం ఏదో ఉంటుంది, అది వైరల్ ఏదో అవుతుంది, ఫైనల్గా అది వివాదాస్పదం అవుతుంది. ఇదైతే అందరికీ తెలిసిన విషయమే. సో మొత్తానికి ఇదనమాట. ఆ విధంగా అల్లు అర్జున్ కాబోయే మెగాస్టార్ అనే విధంగా ఈయనైతే డిక్లేర్ చేసి, అది కూడా టోటల్గా ఇండియాకే అని చెప్పేశారు. ఇండియాలో ఇంతవరకు వచ్చినటువంటి సినిమాలన్నింటిలో కూడా ఇదే నంబర్ 1 సినిమా, ఈయన నంబర్ 1 స్టార్ అనే విధంగా ఆయన ట్వీట్ చేశారు. మరి ఈ ట్వీట్ ఏ విధంగా పోతుంది, దీని మీద కామెంట్స్ ఏ విధంగా వస్తాయో వేచి చూద్దాం. ఇది ఇవాల్టి స్పెషల్ రిపోర్ట్. మరో స్పెషల్ రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.